సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి మీద కేసు నమోదైంది. సో అది ఇంకా ప్రూవ్ కాకముందే చాలా చోట్ల పోస్టులు అంటించి చేస్తున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటి? ఆవిడ ఏంటంటే బండి సంజయ్ గారు అంటే బండి భగీరథ్ ఆయన ద్వారా బాధితురాలుగా ఉన్న ఒక ఆవిడ ఇందాక ట్వీట్ చేశారండి. ట్వీట్ చేసింది ఏంటంటే, నేను మార్చి 8వ తారీఖున నేను కేసు పెట్టాను, కానీ ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. దానికి సంబంధించి అంటే పలుకుబడి లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఉంటే కనుక ఇటువంటి కేసులు పనిచేయవా, మాలాంటి వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్ది అన్న ఉద్దేశంతో ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ గారు దాన్ని మళ్ళీ రీట్వీట్ చేసి, ఇలా సిగ్గుపడుతున్నాను నేను, ఇటువంటి చట్టాలు పలుకుబడి లేదా కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్తో అటువంటి కేసులు కూడా ముందుకెళ్ళలేనందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు కానీ, ఇండియన్ లా కానీ లేదా మోడీ గారు కానీ సరైన చర్యలు తీసుకుని ఎవరైతే నేరస్తులు ఉన్నారో, దీనికి సంబంధించిన కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గానే ఆయన కూడా ట్వీట్ చేశారు. ఏదేమైనా సరే బండి భగీరథ్ మీద అయితే ఉచ్చు బిగుస్తుందంటంలో సందేహం లేదు. తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు రావట్లేదు, ఎందుకు కనపడట్లేదు, అదొకటి. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ అవన్నీ డిలీట్ చేశాడు, అంత అవసరం ఏమొచ్చింది మరి? అదేనండి, నేను తప్పు చేయనని ఆయన అంటున్నాడు, కానీ ఏంటంటే తప్పు చేశాడన్న సంగతి వాళ్ళకే తెలుసు. అంటే అనటానికి అన్నా కానీ తప్పు చేశాడన్న సంగతి ఆయనకి తెలుసు, వాళ్ళ నాన్నగారు బండి సంజయ్ గారికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని వీడియోలు అలా ఉన్నాయి, అతను చేసిన లేకపోతే కొట్టిన కొంతమందిని కొట్టడం, లేకపోతే రకరకాలన్నమాట. అతనైతే ఖచ్చితంగా అయితే నేరస్తుడిగానే ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఏ పని ఒక సామాన్యుడు చేసి ఉంటే ఈ పార్టీకి లోపల వేసేసేవారు, రెస్పాన్స్ లేదు. ఎందువరకు? ఇదేంటంటే ఇన్ఫ్లుయెన్స్ అండి, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్. బండి సంజయ్ గారు అంటే బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు, ఇప్పుడు లేకపోయినా కానీ, లేదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే ఎంతైనా ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. కేంద్ర మంత్రి కొడుకు పని చేస్తే కరెక్ట్ అంటారా? చేయకూడదండి, చేయకూడదు. అందుకోసం ఏంటంటే అతన్ని కాపాడే దృష్టిలో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే దాని వెనకాల ఉన్నారు. అందువల్ల ఇంకా అరెస్ట్ చేయలేకపోతున్నారు, అరెస్ట్ కాలేదన్న విషయం అయితే మనకు తెలుస్తుంది. కావాలని తప్పించి అంటే ఏది పారిపోయేలాగా చేసి, అంటే ప్రత్యేకంగా పారిపోయేలాగా చేయటమే అది. వాళ్ళు తప్పించుకున్నా కానీ చట్టానికి దొరకకుండా, ఇంటి దగ్గరికి వెళ్తే దొరకకుండా, లేకపోతే ఫోన్లకు అందుబాటు లేకుండా ఉంటుంటే పారిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే దానికోసం ఒక బెయిల్కి అప్లై చేశారండి, ఇంటర్మ్ బెయిల్ మొత్తం మీద ఏదో కానీ బెయిల్కి అప్లై చేశారు. ఆ బెయిల్ కనుక వస్తే మరి బయటకు తీసుకొస్తారేమో మనకు తెలియదు, కానీ ముందైతే విచారణ జరిపి అతన్ని కఠినంగా శిక్షించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పండి, సంజయ్ గారే తప్పు నాదే, నేనే టైం ఇవ్వలేకపోయాను, సరిగ్గా పెంచలేకపోయాను మీటింగ్ ఏం చెప్తారు? అది ఎలాగన్నా అది అనవసరం అండి. అక్కడ నీ కొడుకు ఎప్పటి నుంచో చేస్తున్నాడు అన్న సంగతి నీకు తెలిసి నా కొడుకు ఏం చేసినా పర్లేదు నేను కాపాడుకుంటాను అన్న ఉద్దేశంతో మీరుండి ఇప్పుడు నేనే సరిగా పెంచలేదన్న చేతగాని మాటలైతే మాట్లాడకూడదు. అది అనవసరం అండి. ఎందుకంటే నీ కొడుకు తప్పు చేస్తున్నప్పుడే నువ్వు వారించి ఉండాల్సింది. ఇంకొకళ్ళ అంటే 17 ఏళ్ళ 18 ఏళ్ళ మైనర్ బాలిక, అది ఎవరిని చేసినా అది తప్పే. కాబట్టి మైనారిటీ కేసు కూడా ఉంది కాబట్టి కేసు అయింది. దానికి సంబంధించి ఆయన కొడుకులైనా సరే తన తండ్రి గౌరవాన్ని పెంచే విధంగా పెరగాలి. తన గౌరవాన్ని లేదా తన ఇన్ఫ్లుయెన్స్ని, తన రాజకీయాన్ని ఈ కొడుక్కి వారసత్వంగా వచ్చేలాగా ఉంటే కనుక, ఈయన మంచి పనులు చేస్తుంటే కనుక ఒక వారసుడిగా ఉండేవాడు. అటువంటిది ఒక నీచుడయ్యి తన కొడుకు ఏం చేస్తున్నాడో కూడా తండ్రి పట్టించుకోకుండా ఉండి తన రాజకీయానికి చివరికి సమాధి అయ్యేలాగా చేసుకున్నాడంటే, ఒకవేళ కేసు కనుక బండి భగీరథ్ మీద కేసు కనుక ఓకే అయ్యి ఉంటే కనుక బండి సంజయ్ రాజకీయ జీవితం కూడా కొంతవరకు తగ్గుతుందండి. ఎందుకంటే అది ఎవరైనా సరే ట్రోల్ చేయడానికి ఇది ఒక ఆయుధంగా మిగిలిపోద్ది. అందువల్ల ఏంటంటే కొడుకుల్ని పెంచేటప్పుడు కూడా ముందు నుంచి చూసుకుంటే మంచిది. ఏదో తప్పు దొరికేసాక నేను సరిగా చేసి ఉండాల్సింది, లేకపోతే అలాగ ఉండాల్సింది, ఎలాగ ఉండాల్సింది అని అంటం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా రాజీనామా చేయాలి, లేకపోతే బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి చాలా మంది ఉన్నారు, మీరేం చెప్తారు? కొడుకు కనుక నిజంగా ఆ కేసులో కల్ప్రిట్ అయితే కనుక, నిందితుడిగా ఉంటే కనుక ఖచ్చితంగా రాజీనామా చేయాలండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు సరిగా కొడుకుల్ని పెంచలేని వాళ్ళు, లేదా రాజకీయ భవిష్యత్తు అంటే ఈయన కూడా అగ్రెసివే. మనకు ఒక బీజేపీ తరపు నుండి కొన్ని బయటపడలేకపోతున్నాడు, కానీ యాక్చువల్గా బండి సంజయ్ గారు కూడా కొంచెం అగ్రెసివ్, చాలా స్పీడు. అంటే ఎంత దారుణంగాను, లేకపోతే ఎంత అంటే అవతల వాళ్ళు దూషిస్తున్నారు కాబట్టి ఈయన దూషిస్తే అది కరెక్టేమో, కానీ ఏమైనా సరే ఆయన తరపున తప్పులేమీ దొరకలేదు. అందువల్ల మనం ఏమనలేము. బండి భగీరథ్ అయితే తప్పు చేసినట్టుగా కూడా మనకు అందరికీ సోషల్ మీడియాలో 90% ఒప్పుకుంటున్నారు.
అతనే తప్పు చేశాడు. కేసు పెట్టారు కానీ ఇది మైనర్ కాదు మేజర్ అని చెప్పి సృష్టించామని ట్రై చేస్తున్నారు. అది అయితే అది ఏమైనా సరే ఇప్పుడు చట్టాల్లో ఉన్న లొసుగులు వీళ్ళకి అవకాశంగా ఉంటాయండి. ఒక అమ్మాయి కేసు పెట్టిన తర్వాత ఒకవేళ మేజర్ అయినా సరే, అంటే మైనర్ దృష్టిలోనే కాదు, మేజర్ అయినా సరే నాకు ఇష్టం లేకుండా చేశాడంటే కనుక తప్పే. ఇష్టమైన ఇలా అదేమైనా సరే కేసు దర్యాప్తులోను నిరూపణ అయ్యేదాకా మనమేం మాట్లాడకూడదు. ఏదైనా సరే బండి భగీరథ అయితే ప్రస్తుతానికి ఒక కల్ప్రిట్గానే ఉన్నాడు. ఒక కావాలని చేస్తున్నారు, కావాలనే మోడీ వచ్చే రోజు ఎంత మంది పెట్టాలని చేస్తున్నారు ఇంటెన్షనల్గా అని చెప్పి చెప్తున్నారు. అదంతేనండి. ఎలాగంటే ప్రత్యర్థులకి ఇది ఒక ఆయుధంగా మిగిలిపోద్ది. ఆయుధంగా మిగిలినప్పుడు ఏంటంటే ఏదో ఒక విధంగా వాళ్ళని కించపరచడమో లేకపోతే ఎత్తిపడవటమో చేస్తారు కాబట్టి అది తప్పదు. అంటే ప్రత్యర్థి కాబట్టి అదే పార్టీ వాడు అయితే చేయరు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఆడుకుంటారు. ఎవరిని? బండి సంజయ్ని. బండి భగీరథని ఎప్పుడు దొరుకుతాడా అని ఆల్రెడీ ఇప్పుడు వేసుకుంటున్నారు. అదేంటంటే కొంత రాజకీయంగా కూడా అది కొంచెం మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎవరికి? బండి సంజయ్ గారికి. ఆ విధంగా ఏంటంటే తండ్రి కొడుకులండి, తండ్రి కొడుకులనే కాదు, కుటుంబం తరపున ఒక రాజకీయ నాయకుడి తరపున, ఒక పెద్ద నాయకుడి తరపున వారసత్వం వచ్చినప్పుడు తన తండ్రి ఇమేజ్ పెంచేలాగా కొడుకులు ఉండాలి కానీ తన తండ్రిని దిగజార్చే విధంగా వీళ్ళు పెరగకూడదు అనేది నా ఉద్దేశం. అంటే విపరీతమైన పలుకుబడి డబ్బు వచ్చేసేటప్పటికి చెలరేకపోయి ఒక్కో సన్నాసి రకరకాలుగా రెచ్చిపోతున్నారు. కానీ వాళ్ళు మాత్రం కొంచెం అదుపుల్లో ఉంటే కనుక కొన్ని ఆపదలు జరగకుండా ఉంటాయి. వాళ్ళకే ఆపద చుట్టుకునే అవకాశం ఉంది, మనం చూసాం కదా. సామాన్యుని శిక్ష పడినట్టు ఇతరులకు శిక్ష పడుతుందా లేదంటే ఏమన్నా తప్పించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఇది ఎలా చేస్తున్నారు కదండి, హై లెవెల్లోనే ట్రై చేస్తున్నారు. ఏది మనవాడు ఏమన్నా తప్పించుకునే విధంగా చేద్దామా, లేకపోతే ఆవిడ మైనర్ కాకుండా మేజర్ అన్నట్టు ఏమన్నా సృష్టిస్తే కనుక కొంచెం కేసు నుంచి తప్పు అంటే శిక్ష తక్కువ పడుతుందండి. అంటే మైనారిటీలో చేసిన లెక్క వేరు, ఆవిడ మేజర్గా అయితే కనుక లెక్క వేరు. అయితే ఏంటంటే మేజర్గా అయినా సరే నాకు ఇష్టం లేకుండా నాకు డబ్బులు ఇస్తానని మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆవిడేమన్నా చెప్తే కనుక అది కేసుగానే ఉంటుంది. ఏదేమైనా సరే అతను తప్పు అయితే చేశాడండి, దానికి ఎంత శిక్ష పడుద్ది, తన ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని, తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్ వాడుకుని ఏ విధంగా బయటపడతాడు అనేది మనం చూడాలి. ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే కాకుండా సామాన్యులు కూడా ఇలాగ అంటే సపోజ్ మా సామాన్యులకి ఎలాగుంటుందంటే అండి, ఈరోజు కేసు పెడితే ఆడు ఎక్కడ దొరికితే అప్పుడు తీసుకొచ్చి మూసేస్తారు. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వారం రోజులైనా కానీ ఇంకా ఏం చేయలేకపోతున్నారు. అదొక చేతగానితనంగా ఒక చట్టాలు దేశంలో మన దేశంలో ఎలా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎవరైనా సరే ఒకటేలాగా చూస్తే చట్టాల మీద గౌరవం పెరుగుద్ది. ఎవరైతే ఉన్నారో ఆమె 40-50 కోట్ల ప్రాపర్టీ ఉన్నామే 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అది డిమాండ్ చేయటం ఇంకా వాళ్ళ ఇష్టం అండి. అంటే కేసులో దొరికాడు కాబట్టి మనం ఎలాగైనా దాన్ని క్యాష్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొంతమంది అయితే ఉంటారు, అది సహజం. అయితే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు ఏంటనేది చివరికి డిమాండ్ చేసి డిమాండ్ ప్రకారం అంతకంటే ఎక్కువ ఇచ్చి కేసు కొట్టించేసుకునే స్థితిలో కూడా వస్తారు. నీకు 5 కోట్లు కాదు 50 కోట్లు ఇస్తాం, కేసు కొట్టేయంటే కొట్టేస్తారు. ఎందుకంటే లేదండి నేనే పొరపాటున వెళ్ళానని, నన్ను అతను ఏం చేయలేదు అని అందనుకోండి, డబ్బులు తీసేసుకుని ఇలాగేంటంటే ఇలా సన్నాసి కేసులు కూడా చాలా ఉన్నాయి ఫోన్ అడ్డు పెట్టుకుని. అందువల్ల ఏంటంటే మొత్తానికి అతను తప్పు చేశాడా లేదన్నదే మనకు ముఖ్యం. కాబట్టి నిజంగా అతను 50 కోట్లు ఇచ్చాడు అనుకోండి, తప్పు చేయనట్టే లెక్క, బయటపడిపోతాడు. అది ఇటువంటి చట్టాల్లో ఉన్న లొసుగులు ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి అవకాశంగా మారి దొంగలు కూడా బయటపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం చట్టాలు కఠినంగా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం.